గమనించాల్సిన విషయం మరొకటి కూడా ఉంది. ఇగో నేను చెప్పిన మాట కాదు, ఇగో చూడుర్రి, స్వయాన సాక్ష్యాధారాలతో చూపెడతాను. ఇక తెలంగాణ యావత్తు సమాజం ఏం ఆలోచిస్తుందో మీరే కామెంట్ రూపంలో పెట్టుర్రి, దాన్ని తెలుగులో మంచిగా రాయిరి, మంచిగా చదువుతా. ఇగో ఇక్కడ ఎవరు కనబడతారు? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ పక్కన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి మంత్రులది కమిషన్ల కకృతి. 10 నుంచి 20% కమిషన్లు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోయింది, మంత్రుల ఆదాయం భారీగా పెరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా నిన్న మాట్లాడారండి. నిన్న మాట్లాడుతూ వారు చెప్పిన అంశం నాకు కాస్త ఆశ్చర్యాన్ని కనిపించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఒకసారి వారు మాట్లాడుతున్నారు. 8 టర్ములు నీళ్లు వచ్చినాయి, రుణమాఫీ లేదు. కేసీఆర్ ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి నిన్న వారు మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఈ కమిషన్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంత దూరం పోయింది, ఏం కథ అనేది వారు స్వయంగా మాట్లాడారు. ఇగో ఒకసారి చూడు. తెలంగాణలో మీరే చూడాలి, ఎందుకంటే లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. నిన్న మొన్న జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి. ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం, ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్లను. దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు. దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది, కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు, ఆ స్థాయి పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. రైట్, విన్నారు కదా. ఇది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు డైరెక్ట్ స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్. తెలంగాణలో కమిషన్ల రాజ్యం నడుస్తుంది. బడా కాంట్రాక్టులకు సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ బిల్లులు చెల్లించడానికి భారీ మొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఇది అక్షరాల సత్యం. దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటూ స్వయంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాడు, బాహాటంగానే అడుగుతున్నాడు. ఈ కమిషన్ల రాజ్యం నడుస్తుంది, ఈ కమిషన్ల రాజ్యం గురించి ఏంటి సంగతి అని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నాడు జగదీష్ రెడ్డి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎందుకంటే కాంట్రాక్టర్లకు సంబంధించి చిన్న మధ్య కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఈ తెలంగాణలో కాంట్రాక్టర్ల దగ్గర పైసలు వసూలు చేస్తున్న ఈ మంత్రులు మీకు సంక్షేమ పథకాలు అందిస్తారా? కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తే దందా మొదలు పెట్టిన ఈ రాజకీయ వ్యభిచారులు మీకు సంక్షేమ పథకాలు, మీకు పాలన అందిస్తారా? ఈ సన్నాసులు పరిపాలన చేస్తారా? మీకు వసూళ్ల దందా మొదలు పెట్టి స్వయాన కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్తున్న మాట ఇది. మరి ఈ దొంగలు మనకు పూర్తి స్థాయిలో పరిపాలన చేస్తారు, వీళ్ళు మనకు సంక్షేమ పథకాలు అందిస్తారు, వీళ్ళు లేకపోతే ప్రజల మనసులు మళ్ళీ వాళ్ళ అభిమానులు ఉంటారు. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీ అభిమానులందరికీ హెచ్చరిక చేస్తున్నా. ఏంది అంటే ఈ రోజు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి, మీ జిల్లాకు సంబంధించి అభివృద్ధి బాటలో నడవడానికి అనేక రకాలుగా ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి ముందంజలో ఉండాలి. కానీ వసూళ్ల దందా చేసే గిలాంటి గలీజ్ మంత్రులు మనకెందుకండి? గిలాంటి గలీజ్ గాలు మనకెందుకు? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి.
ఈరోజు వసూళ్లకు పర్వంగా మొదలైన ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళకే వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళకి సెలీట్, వాళ్ళది వేరే వర్గం, వాళ్ళది మంచి వర్గం. నిజమైన కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు వాళ్ళది వేరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంచేదాలనుకుంటారు, వాళ్ళది వేరు. ఈ కమిషన్ల కోసం కకృతిపడే లుచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వర్తిస్తుంది. అరే ఇంత దారుణమా అండి? పాపం కాంట్రాక్టర్లు ఏం పాపం చేసిరండి? వాళ్ళ దగ్గర దోచుకోవడం ఏంటి? 20% కమిషన్ల బడా కాంట్రాక్టర్ల దగ్గర ఏంది ఎక్కువ ఆదాయం వచ్చే దగ్గర ఎక్కువ వసూలు చేసే కన్నా తీసుకుంటుర్రట, తక్కువ వసూలు చేసే కాడ లేదు రాదమ్మా, ఇప్పుడే కాదమ్మా, బడ్జెట్ లేదమ్మా అని చెప్తున్నారట. ఇంతకంటే బాధాకరమైన సంఘటన ఇంకేమైనా ఉంటుందా? ఇది రాష్ట్రానికి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ మార్పుతో ఎలగబెడుతున్న 20% కమిషన్ల భాగోతం. ఇక చెప్పండి, ఇప్పుడు నేను పెట్టిన టైటిల్ ఏమన్నా తప్ప? తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కావాలి కదా. మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మా పార్టీకి సంబంధించిన నేతలే భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ స్టేట్మెంట్. దాంతోపాటు మొన్నటి వరకు రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక వెలిగి నేనే నెంబర్ 2 కాంట్రాక్ట్లు ఉన్నాయి, నా దగ్గర అన్ని ఉన్నాయి, పైసలు ఉన్నాయి, నేను ఏం చేసినా నడతా అనుకునే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇట్లా పేపర్ మలిచి పక్కన పెట్టేసిన పరిస్థితి. ఈరోజు బట్టేం శుద్ధ పూస కాదు, వసూలు చేస్తున్నాడని ప్రధానంగా తెలంగాణలో వినబడుతున్న పేరు ఇప్పుడు ప్రకంపనలు అవుతుంది. భూగోళం ప్రకంపనలు అయినట్టుగా బద్దలైపోతున్నది బట్టి విక్రమార్కకు సంబంధించి. నేను చెప్పేది అక్షరాల సత్యం. ఇదే బట్టి విక్రమార్కకు సంబంధించి పైసలు అడుగుతున్న వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలకు ఆయన ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు కూడా లేదు. ప్రమాణం చెప్పేయాలి ఇలా. అయినా పాపం దేవుడు కూడా ఫీల్ అవుతాడు, వీళ్ళు అన్ని అబద్ధాలే చెప్తారు, వీళ్ళేడా నిజాలు చెప్తారు, రాజకీయ నాయకుడు నిజాలు చెప్తారా? ఆఖరికి న్యాయస్థానంలో భారత రాజ్యాంగం మీద ఒట్టేసి ఆఖరికి మన ఎల్బీ స్టేడియంలో భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను అంటే పలానా మంత్రి అనబడే నేను భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి ఇక వాళ్ళు చేసిన ప్రసంగాలు చూసిలు కదా ప్రమాణం, దాన్నే యాది మరిచిన వీళ్ళ గురించే మనం మాట్లాడుకునేది. దీని గురించి మాట్లాడితే మళ్ళీ ఒక్కొక్కలకు సురసుర అంటది. ఎవల సొమ్ము అది? ప్రజల సొమ్ము. వీళ్ళు మీరు అనుకుంటున్నారేమో వాళ్ళ వెహికల్లో పెట్రోల్ పోసేది మనమే, వాళ్ళకు డీజిల్ పోసేది మనమే, వాళ్ళకు బువ్వ పెట్టేది మనమే, వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చేది మనమే, వాళ్ళు పోయే ప్రతి ఖర్చు మనమే ఇస్తున్నాం, మనం పన్నుల రూపంలో కడుతున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మనం పన్నుల రూపంలో గచ్చేదాన్ని ఉచితాల పేరుతో నాశనం చేస్తారు. రేపు పొద్దుగాల మనం వృద్ధాప్య వయసులోకి వచ్చి అనారోగ్యంతోనో లేకపోతే ఆ పైసలు లెక్కనో అల్లాడిపోతుంటే ఇప్పుడు గచ్చిన పన్నులలోకి వెళ్ళి తీసి అప్పుడు మనకు పింఛన్ రూపంలో ఇతర రూపంలో ఇయ్యరీళ్ళు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు దోసుకోవాలి, బుర్రలు ఇట్లా పెట్టాలి, గంతే. అరే భయ్ ఏమైపోతున్నది రా భయ్ ఈ తెలంగాణ? మనం గిట్లా దోసుకోవడానికి 20% కమిషన్ల కోసం ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయింది, 1200 మంది తల్లుల గర్భశోకం మిగిల్చింది. గిదా తెలంగాణ? గిదాబాయి తెలంగాణ? కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే గిదారాబాయి? అసలు కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఏంది? ఎస్సీకి సంబంధించి ఎవరైతే బహుజన బిడ్డలు ఉన్నారో వాళ్ళకి భూములు లేని వారికి భూములు ఇవ్వాలి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియాలి, బట్ట లేని వారికి బట్ట కొనియాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి, పరిశ్రమలలో పూర్తి స్థాయి అవకాశాలు కల్పించాలి. అట్లుంటది ఒకప్పటి కాంగ్రెస్. ఇప్పటి కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్. నేను చెప్పిన కదా కల్తీ కాంగ్రెస్ అని. ఎందుకన్నా అంటే నిజమైన కాంగ్రెస్ ఒక వర్గం, దాంతోపాటు వలసవాదులు వచ్చింది ఇంకొక వర్గం, ఇప్పుడు వచ్చేది ఇంకో వర్గం. మొత్తం మిక్స్ కలిపితే గ్రైండర్ లేసి అన్ని కూరగాయలు కలిపితే ఎట్లయితే మిక్స్ చేస్తే అన్ని కలిపిపోతే ఈ రోజు కూడా కల్తీ అయిపోయింది. బయట దీని ఆహార పదార్థాలు ఎంత కల్తీయో ఎంత డేంజర్ ఉన్నదో కాంగ్రెస్ పార్టీలో అట్లున్నది. ఇక దీని గురించి మనం మాట్లాడుకోవాలి. మంత్రి జగదీష్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండు కదా, 20% కమిషన్లు తీసుకుంటున్నారు అని మంత్రి చెప్పిండండి. మాజీ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, ఇప్పుడు మంత్రి అంటే లేను, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే గారు చెప్తే కూడా పట్టించుకోవట్లేదంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ఈ తెలంగాణ? ఇక చెప్పుర్రి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉన్నది? ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం ఆలోచించాల్సిన విషయం.